నమస్కారం. సన్షైన్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై అంకురా హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్, హైదరాబాద్. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే వేసవి సీజన్లో మధుమేహులు తమ ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచుకునేందుకు జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మధుమేహ నియంత్రణ, పాదాల సంరక్షణ విషయంలో ఎలాంటి శ్రద్ధ అవసరమో తెలియజేసే ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. రాష్ట్రం అగ్నిగుండంలా ఉంది. ఎండలు, వడగాల్పుల మధ్య ప్రాణాలు రెపరెపలాడుతున్నాయి. ముఖ్యంగా మధుమేహులకు ఈ ఎండకాలం కాస్త కష్టకాలమనే చెప్పాలి. ముదిరిన ఎండల ధాటికి ఒంట్లోని శక్తి అంతా హరించుకుపోతుండటంతో నీరసంతో ఇట్టే కూలబడిపోతూ ఉంటారు. మరోవైపు డీహైడ్రేషన్, వడదెబ్బల ముప్పు ఎటూ ఉంటుంది. ఎండల ధాటికి పాదాలకు సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ప్రాణాధారమైన ఇన్సులిన్ కూడా ఇట్టే పాడైపోతూ ఉంటుంది. ఇక ప్రయాణాలు చేయాల్సి వస్తే ఈ కష్టాలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వేసవి సీజన్ ముగిసేదాకా మధుమేహులు తమ ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ జబ్బు విషయంలో ప్రపంచానికి భారతదేశం రాజధాని అయితే, ఆ భారతదేశంలో డయాబెటిస్ రాజధాని హైదరాబాద్. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మన దేశంలో దాదాపు 5% మంది మధుమేహులున్నారని ఓ అంచనా. 2025 నాటికి అది 10%కి చేరుకోవచ్చట. రక్తంలో షుగర్ నిల్వలు అదుపు తప్పిపోవడం వల్ల వచ్చిపడే ఈ మధుమేహం గుట్టు చప్పుడు కాకుండా శరీరంలో అనేక అవయవాల్ని చుట్టబెట్టేస్తుంది. షుగర్ కంట్రోల్లో లేకపోతే శరీరంలో కాళ్ల నుండి కళ్ల దాకా అన్ని అవయవాలను ఇది దెబ్బతీస్తుంది. ఒకసారి షుగర్ బారిన పడితే దానిని జాగ్రత్తగా అదుపులో ఉంచుకోవడం తప్ప దానిని పూర్తిగా నయం చేయడం సాధ్యమవదు. తినే ఆహారం, చేసే వ్యాయామం, వాడే మందులు ఇవే షుగర్ నియంత్రణ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇదే నియమావళిని మధుమేహులు ఎండాకాలంలో మరింత జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. వేసవిలో పట్టే విపరీతమైన చెమటలు మధుమేహుల పాలిట అనారోగ్యదాయినిగా పరిణమించే ప్రమాదముంటుంది. డయాబెటీస్ వాళ్ళందరూ ఏమనుకుంటారంటే వేసవికాలం వచ్చేసరికి మామిడి పళ్ళు తిన్నాం కాబట్టి షుగర్ పెరుగుతుంది అనుకుంటారు. అలా కాదు. షుగర్ పెరగడానికి కారణాలు ఏంటంటే, ఒకటి, ఈ రక్తంలో నుంచి 3 లీటర్ల వరకు నీరు బయటకు వెళ్ళిపోవటం వలన రక్తం చెక్కబడుతుంది. మామూలుగా ఏదో 120 మిల్లీగ్రాములు పర్ డెసిలీటర్ ఉండాల్సినటువంటి రక్తంలో గ్లూకోజు వాళ్ళకి 150, 180, ఎందుకంటే రక్తం చెక్కబడుతుంది కాబట్టి ఆ డైల్యూషన్ తగ్గుతుంది అనమాట. నీరు బాగా తాగినట్లయితే మళ్ళీ 120 మిల్లీగ్రాములకు వచ్చేయచ్చు. నీరు సరిగ్గా తాగని వాళ్ళు రక్తంలోంచి నీరు బయట కోల్పోతూ ఉంటే రక్తం చిక్కబడి రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదొక కారణం. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ కావడానికి కారణం ఏంటంటే మన డైల్యూషన్ అంటాం. నీటి శాతం తగ్గుతూ ఉంటే చక్కెర శాతం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అదొకటి. రెండోది ఏంటంటే, ఈ చెమట అన్నాను కదా, ఈ చెమట అనేది ఎక్కువగా పట్టడం వలన తేమగా ఉండే ప్రదేశాల్లో బ్యాక్టీరియా కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువ అవుతాయి. ఎక్కడైతే చర్మం పొడిగా ఉంటుందో అక్కడ బ్యాక్టీరియా, ఫంగస్ అనేవి ఎక్కువగా పెరగలేవన్నమాట. తేమగా ఉన్నప్పుడు అవుతాయి ఏంటంటే అక్కడ ఇలాంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువ అవుతాయి. మన శరీరంలో ఎక్కడైనా కూడా మామూలుగా అయితే ఏదో కాళ్ళు వేళ్ల మధ్యలోనో లేకపోతే గజ్జల్లోనో లేకపోతే ఇక్కడ చెమట ఎక్కువగా ఉండటం వలన వచ్చేటువంటి ఇన్ఫెక్షన్లు డయాబెటీస్లో మామూలుగానే డయాబెటీస్ వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్లు రావడం వలన డయాబెటీస్ వాళ్ళకి రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. అంటే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం వలన రోగనిరోధక శక్తి తగ్గి చెమట ఎక్కడైతే ఎక్కువ పడుతుందో అక్కడ ఇన్ఫెక్షన్లు రావటం అనేది ఒక ఎత్తు అయితే, మరో ఎత్తు ఏంటంటే ఇన్ఫెక్షన్లు వస్తున్న కొద్దీ మళ్ళీ రక్తంలో గ్లూకోజ్ పెరుగుతూ ఉంటుందన్నమాట. అలా ఒక విషయస్ సైకిల్ అంటాం దాన్ని. ఒకదాని వలన ఒకటి మళ్ళీ అదే రక్తంలో గ్లూకోజ్ పెరగడానికి కూడా కారణం అవుతుంది. దీనికి మనం ఈ సమస్యకి మనం ఏం చేయాలంటే చెమట ఎక్కువగా పట్టుకోకుండా చూడాలన్నమాట. అంటే అది అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. కొంతవరకు మనం చెమట తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
రెండోది ఏంటంటే ఎక్కడైతే చెమట ఎక్కువగా పడుతుందో అక్కడ రోజుకు 2-3 సార్లు టాల్కమ్ పౌడర్, మామూలు మన ఫేస్ పౌడరు, అదేమి పెద్ద మెడికేటెడ్ యాంటీ ఫంగల్ పౌడర్లు కొనుక్కోకర్లేదు. మామూలుగా మొహానికి రాసుకునేటువంటి పౌడర్నే కాలు వేళ్ల మధ్యలో కానీ శరీరంలో ఎక్కడైతే చెమట పడుతుందో ఆ ప్రదేశంలో ఎక్కువగా పౌడర్ వాడినట్లయితే ఆ పౌడర్ ఏం చేస్తుందంటే ఆ చెమటను పీల్చుకుని ఆ శరీరాన్ని పొడిగా ఉంచుతుంది అనమాట. పొడిగా ఉంచుకున్నట్లయితే బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లు రాకుండా మనం వాటిని నివారించుకోవచ్చు. తద్వారా ఆ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటువంటి రక్తంలో గ్లూకోజ్ పెరుగుదలను కూడా నివారించుకోవచ్చు. ఎండలు మండిపోయే వేసవిలో బయటకు వెళ్లటం అంటే నిప్పుల కొలిపిలోకి అడుగు పెడుతున్నట్లే. కాళ్లకు ఎంతగా చెప్పులేసుకుని తిరిగినా తీవ్రమైన వేడి ధాటికి కాసేపటికే పాదాల్లో మంటలు పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి. ఇక మధుమేహ పాదాల సంగతి చెప్పనక్కర్లేదు. వేసవి సీజన్లో పాదాల సంరక్షణ విషయంలో మధుమేహులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్, మే నెలలు, ఈ 2 నెలల్లో ఎండలు పరాకాష్ఠకు చేరుకుంటాయి. సూర్యుడు స్ట్రా పెట్టి మన ఒంట్లోని ద్రవాల్ని జుర్రుమని పీల్చేస్తుంటాడు. విపరీతమైన ఎండ, వేడి కారణంగా ఈ సీజన్లో సహజంగానే ఎక్కువ చెమటలు పట్టి ఒంట్లోని ద్రవాలు, ఖనిజ లవణాలు ఇట్టే ఆవిరైపోతుంటాయి. అలా ఆవిరైపోయే ద్రవాల్ని తిరిగి సమయానికి భర్తీ చేయకపోతే డీహైడ్రేషన్ బారిన పడి చాలామంది ఆసుపత్రుల పాలవుతుంటారు. మధుమేహుల్లో సాధారణంగానే చెమటలు ఎక్కువ కాబట్టి వేసవి వీరి పాలిట మరింత జటిలంగా తయారవుతుంది. మధుమేహుల్లో డీహైడ్రేషన్ వస్తే అది వారిలో రక్తాన్ని మరింత చిక్కపరచి వారిని మరిన్ని చిక్కుల్లో పడేస్తుంది. మధుమేహులు తొందరగా వడదెబ్బ బారిన పడే ప్రమాదం కూడా ఉంది. అందుకే మధుమేహులెప్పుడూ కొబ్బరి నీళ్లతోనో, మజ్జిగతోనో, నిమ్మరసంతోనో ఒంట్లోంచి వెళ్లిపోయిన ద్రవాల్ని భర్తీ చేస్తూనే ఉండాలి. శరీరం చల్లబరుచుకోవడం కోసం దాదాపు 2.5 లీటర్ల నుంచి 3.5 లీటర్ల నీటిని చెమట రూపంలో బయటికి విడుదల చేస్తుంది అనమాట. అది పొడిగా ఉండే ప్రదేశాల్లోనూ జరుగుతుంది, తేమగా ఉండే ప్రదేశాల్లోనూ జరుగుతుంది. ఈ పొడిగా ఉండే ప్రదేశాల్లో అంత చెమట పట్టినట్టు తెలియదు మనకంటే, బయట అసలు ఏమీ జిడ్డుగా ఉండదు, తేమగా ఉండదు, చర్మం అంతా పొడిగానే ఉంటుంది. కానీ 2 లీటర్లు 3 లీటర్లు నీరు మాత్రం ఆవిరైపోతూ ఉంటుంది మన శరీరంలోని రక్తంలోంచి. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే ముఖ్యంగా ఆ 2.5 లీటర్ల నీటిని మాత్రం ప్రతిరోజు తాగాల్సిందే. ఏదైనా కఠిన శ్రమ చేసేవాళ్ళు, ఏదైనా రోడ్డు మీద బాగా పనిచేసేవాళ్ళు, ఎండకి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు దాదాపు 3.5 లీటర్లు మంచినీళ్ళు తాగాల్సి ఉంటుంది. ఈ విషయం తెలుసుకోవాలి. అది చెమట రూపంలో బయట కనిపించకపోయినా కూడా ఆవిరైపోయి దాదాపు 2.5 లీటర్ల నుంచి 3.5 లీటర్ల నీరు బయటకు వెళ్ళిపోతుంది అనమాట. డయాబెటీస్ లేని వాళ్ళకైతే వడదెబ్బలని తగులుతాయి కదా, తెలిసిన విషయమే కదా. 3.5 లీటర్ల నుంచి 5 లీటర్ల వరకు కూడా నీరు ఆవిరైపోయినట్లయితే వడదెబ్బ అంటాం. అంటే దాదాపు స్పృహ తప్పిపోయి పడిపోతారు. డయాబెటీస్ వాళ్ళకి ఏంటంటే అంత నీరు, అన్ని లీటర్ల నీరు ఆవిరైపోయినా 2.5 లీటర్లు ఆవిరైపోయినప్పుడే చాలా రకాల నష్టాలు మొదలవుతాయి. ఎలా అంటే రక్తం చిక్కబడుతుంది, రక్తంలో గ్లూకోజ్ శాతం ఎక్కువ అవుతుంది. ఆ గ్లూకోజ్ పరిమాణం ఎక్కువ అయిపోయినా ఆ శాతం, డైల్యూషనల్ ఫ్యాక్టర్ అనమాట, శాతం ఎక్కువ అవుతుంది. అది ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే రక్తం చిక్కబడి ఆ రక్తనాళాల నుంచి ప్రసారం కొంచెం తగ్గుతుంది, రక్తనాళాల్లోని ప్రవాహం నెమ్మదిగా అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మెదడులోని రక్తనాళాల్లో రక్త ప్రసారం తగ్గటం, అలాగే దాని ద్వారా రావాల్సినటువంటి ఆక్సిజన్ తగ్గటం, మనకి ఇప్పుడు పెరాలసిస్ అనమాట, పక్షవాతం రావటం అనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గుండె కండరాల్లోకి వెళ్లాల్సినటువంటి రక్తంలో అది కూడా నెమ్మదిగా రక్త ప్రసారం తగ్గటం వలన అక్కడ ఆక్సిజన్ తగ్గి గుండె కండరాల్లో కూడా దెబ్బతిని కార్డియాక్ అరెస్ట్ అనమాట, అంటే గుండెపోటు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే నీరు తీసుకోవాలి. 2.5 లీటర్ల నీరు అయితే దాదాపు అందరూ తీసుకోవాల్సిందే.
ఏదైనా మనం ఎండకి ఎక్స్పోజ్ అయ్యి కొంత ఎక్కువ వేడిని బయట వాతావరణంలో 40 డిగ్రీలు 45 డిగ్రీల వాతావరణానికి మనం బయటకు తిరిగినట్లయితే 3.5 లీటర్ల వరకు నీరు, ఇది లెక్క పెట్టుకుని దాదాపు సీసాల లెక్క అనమాట, ఒక్కొక్క సీసా ఒక్కొక్క లీటర్ లెక్క పెట్టుకుని ఆ 3.5 లీటర్లు మంచినీళ్ళు తాగాల్సిందే బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అయినట్లయితే. ఇంట్లో ఉన్నట్లయితే 2.5 లీటర్లు నీరు తాగాలన్నమాట. వేసవిలో ఎండలు చెమటలు ఈ రెండు కూడా మధుమేహుల పాదాలకు లేనిపోని చిక్కుల్ని తెచ్చిపెడుతుంటాయి. ఎండపట్టున తిరిగేటప్పుడు మధుమేహులు ఎప్పుడు కూడా చెప్పులు లేకుండా నడవరాదు. చాలామంది మొక్కు పేరుతో మరే ఇతర కారణంగానూ వేడిగా ఉండే రాతి ప్రదేశాలపై ఉట్టికాళ్లతో నడిచేస్తుంటారు. అలాగే పాదరక్షలు లేకుండానే కొండలు కోనలు ఎక్కేస్తుంటారు. ఇది మధుమేహుల పాదాలకు రకరకాల అనర్థాల్ని సృష్టిస్తుంది. కాళ్లకు బొబ్బల్లాంటివి వస్తే అవి గంటల విరామంలో కాలు మొత్తం వ్యాపించేస్తాయి. ఇంకా వేసవిలో పట్టే చెమటలు కూడా కాలి పాదాల వేళ్ల మధ్య రకరకాల ఇన్ఫెక్షన్లను తెచ్చిపెడుతుంటాయి. అందుకే కాలి పాదం వేళ్లను నిత్యం శుభ్రంగా ఉంచుకుని కాస్త పౌడర్ లాంటివి చల్లి పొడిగా ఉంచుకోవడం మంచిది. ఈ బొబ్బలు ఎక్కడం అనేది సామాన్యంగా డయాబెటీస్ వాళ్ళకి, వేసవికాలం ప్రదక్షిణాలు చేసేవాళ్ళు, లేదా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి, ఒక ఊరి నుంచి గుడి వరకు నడిచి వెళ్ళడం, అంటే దాదాపు 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరం కూడా నడిచి గుడికి వెళ్ళేటువంటి తిరుపతి, భద్రాచలం, యాదగిరి ఇలాంటి గుళ్ళకి నడిచి వెళ్తారు. చాలా చోట్ల నుంచి 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు నడిచి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా డయాబెటీస్ వాళ్ళు చెప్పులు వేసుకోకుండా నడుస్తారు కాబట్టి ఈ గుళ్ళకి వాళ్ళకి కాళ్ళ పాదస్పర్శ తెలియక బొబ్బలెక్కే అవకాశం ఉంది. ఏమాత్రం బొబ్బ ఎక్కినా కూడా దాన్ని వెంటనే దానికి అవసరమైనటువంటి చికిత్స చేసుకున్నట్లయితే అది పుండుగా మారుతుంది. ఒక చిన్న బొబ్బ, అంటే 1 సెంటీమీటర్ పరిమాణంలో ఉన్నటువంటి బొబ్బ గంటల వ్యవధిలో కాలు దగ్గర నుంచి తొడ వరకు విస్తరించేటువంటి అవకాశం ఉంది. మన హాస్పిటల్స్లో ఎప్పుడు ఇలాంటివే చూస్తూ ఉంటాం అనమాట. సాయంత్రం 4 గంటలకు ఒక చిన్న బొబ్బ కనిపించింది అంటారు, సాయంత్రం రాత్రి 9 కాలు మొత్తం పాదం నుంచి తొడ వరకు మొత్తం చర్మం అంతా ఊడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. డయాబెటీస్ వాళ్ళకి చర్మం అయితేనేవి, దాని కింద ఉన్నటువంటి సబ్క్యూటేనియస్ టిష్యూ, ఆ కింద ఉన్నటువంటి కణాలన్నీ కూడా బాగా మెత్తగా ఉంటాయి. కనెక్టివ్ టిష్యూస్ అన్నీ కూడా చాలా మెత్తగా ఉంటాయన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే వెంటనే చర్మం ఊడిపోతుంది. ఆ బొబ్బ రూపంలో ఎక్కడైతే వస్తుందో అది వెంటనే విస్తరించిపోయి చాలా తొందరగా చర్మం ఊడిపోయే అవకాశం ఉంది. ఆ చర్మం ఊడిపోయిన తర్వాత అది చీము పట్టడం, దాని మీద పుండ్లు రావటం, ఒక్కసారి బొబ్బ పడిందంటే అది దాదాపు 3 నెలలు 4 నెలలు తగ్గకపోవటం, చాలా కష్టమైనటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే కాలికి చెప్పులు వేసుకోండి, లేదా వేసుకోకూడదు అనుకున్నప్పుడు మరి వేడిగా ఉన్నటువంటి దారిలో నడవకూడదు. మరి సాయంత్రం పూటో పొద్దున పూటో ఎండ లేనప్పుడు, వేడి లేనప్పుడు ఆ బండల మీద ప్రదర్శన చేయటం కానీ, ఆ మెట్లు ఎక్కడం కానీ ఆలోచించుకోండి. పగలు ఎండలో ఉన్నప్పుడు వేడిగా ఉన్నటువంటి రాళ్ల మీద నడవటం అనేది మాత్రం మంచిది కాదు. వేసవి అంటేనే సెలవు కాలం. పిల్లలతో కలిసి పిక్నిక్లకు, విహారయాత్రలకు వెళుతూ ఉంటారు. బంధుమిత్రుల ఊళ్లకు తరచూ ప్రయాణాలు పెట్టుకుంటూ ఉంటాం. ఇలాంటి నేపథ్యంలో మధుమేహులకు ఎలాంటి జాగ్రత్తలు అవసరం, ప్రయాణాల్లో ఎదురయ్యే అత్యవసర పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి, ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తినే ఆహారం, శారీరక వ్యాయామం, కంటి నిండా నిద్ర, ఒత్తిళ్లు ఆందోళనలు లేని జీవనశైలి, ఇవన్నీ మధుమేహాన్ని చక్కగా నియంత్రణలో పెట్టుకోవడానికి ఉపకరించే పద్ధతులు. అయితే వీటన్నిటితో పాటు షుగర్ మోతాదును కంట్రోల్లో పెట్టుకునేందుకు క్రమం తప్పకుండా మందులు వాడడం కూడా చాలా అవసరం. వేసవిలో మధుమేహులు ఇన్సులిన్ మందుల వాడకంలో గాని, ఇంజెక్షన్ల విషయంలో గాని అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వేసవిలో వచ్చిన చిక్కేమిటంటే ఎండలు వేడి ధాటికి ఇన్సులిన్ని నిల్వ చేయడం తలకు మించిన పనైపోతుంది. వేసవిలో ఇన్సులిన్ ఇట్టే పాడైపోతుంది. అందుకే వేసవిలో మరీ ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఇంజెక్షన్ల కంటే ఇన్సులిన్ పెన్స్ వాడడం మంచిది అని, అవి వేడికి ప్రభావితం కాకుండా ఉంటాయని చెబుతారు డాక్టర్లు. ఇన్సులిన్ లాంటి మందులు వచ్చినట్లయితే ఇవన్నీ ఏంటంటే ఏమాత్రం ఎండ తగిలినా కూడా పాడైపోతాయి. ఎండ ఎక్కర్లేదు, సూర్యరశ్మి డైరెక్ట్గా పడక్కర్లేదు,
మామూలుగా వేడి తగిలినా కూడా పాడవుతాయి అన్నమాట. వీటిని మనం ఇన్సులిన్ లాంటివి, ఇన్సులిన్ పెన్నులను ఉంటాయి. పెన్నులు అంటే ఏంటంటే అవి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాస్టిక్ పదార్థంతో తయారు చేసిన గొట్టాల్లో పెట్టబడిన పెన్నులు అంటాం. అవి అయితే పాడవు. మామూలుగా ఇన్సులిన్ మనం సీసాలో కొనుక్కుని మనం తీసుకెళ్లాలంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లగానే ఉంచాలి. చల్లగా ఉంచడం అనేది మనకి ప్రయాణాల్లో సాధ్యం కాదు కాబట్టి దాదాపు ఇక ఫ్లాస్క్ లాంటి వాటిల్లో దాన్ని ఐస్ గడ్డలు పెట్టుకుని దాని ద్వారానే తీసుకెళ్ళమని చెప్తాం. ఇక అలాంటి పరిస్థితి లేని వాళ్ళు అయితే తడిగుడ్డ దాని చుట్టూ చుట్టుకుని ఆ గుడ్డని అట్లీస్ట్ ఒక గంటకు ఒకసారైనా ఆ తడిగుడ్డని తడుపుతూ ఉన్నట్లయితే కొంతవరకు అలా చేసినట్లయితే 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ రాదు. మనం ఇన్సులిన్ అనేది 5 నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపలనే దాన్ని మన దగ్గర ఉంచుకోవాలన్నమాట. దాన్ని దాదాపు ఇక ఫ్లాస్కుల్లోనూ లేదా ఐస్ గడ్డల్లోనూ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయాణం 3-4 రోజులు కూడా ఇంత కష్టపడి ఐసు తర్వాత ఇలాగ ఈ ఫ్లాస్కులు మోయాల్సిన అవసరం లేకుండా ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకునే వాళ్ళు ఇన్సులిన్ పెన్నులు దొరుకుతాయి. అన్ని రకాల ఇన్సులిన్లు కూడా ఇన్సులిన్ పెన్ అంటాం, పెన్ను రూపంలో ఉంటుంది. అవి ప్రత్యేకమైనటువంటి ప్లాస్టిక్ పదార్థాలతో చేసినటువంటి గొట్టాలు. వాటిలో ఉన్నటువంటి ఇన్సులిన్ అయితే బయట ఉన్నటువంటి ఉష్ణోగ్రతలతో సంబంధం లేకుండా ఆ ఇన్సులిన్ పాడవకుండా ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగినా ఉష్ణోగ్రత తగ్గినా కూడా. వేసవి అంటేనే సెలవుల సీజన్. మరో నెల 15 రోజులు సెలవులే సెలవులు. పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈ సీజన్లోనే హాయిగా విహారయాత్రలని, తీర్థయాత్రలని ప్రయాణాలు పెట్టుకుంటారు. ఒకవేళ పిల్లల్లో లేదా పెద్దల్లో మధుమేహం ఉండినట్లయితే వారు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలకు ముందే రక్తంలో షుగర్ మోతాదు ఎలా ఉందో ఒకసారి చెక్ చేసి చూసుకోవడం మంచిది. డాక్టర్ సలహా మేరకు తగిన మందులు అన్నీ వెంట తీసుకెళ్లాలి. ప్రయాణాల్లో కూల్ డ్రింక్స్ లాంటివి తాగకపోవడం, బయట లభించే ఆహారాలు తినకపోవడమే మంచిది. మంచినీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణం లాంటివి మాత్రం పుష్కలంగా తీసుకోవాలి. ద్రవాలు ఎక్కువగా తాగే వారిలో రక్తంలో షుగర్ మోతాదు పెరగడం వల్ల వచ్చిపడే ప్రమాదకర హైపర్ గ్లైసీమియా రాకుండా ఉంటుందని సూచిస్తున్నారు డాక్టర్లు. ప్రయాణాల్లో ముఖ్యంగా ఆహార పదార్థాల గురించి తెలుసుకోవాలి. తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఎందుకంటే రక్తంలో గ్లూకోజ్ పెరగడం తగ్గడం అనేది ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనం ఏదైనా తేలిగ్గా జీర్ణమైన ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. మామూలుగానే రక్తంలో గ్లూకోజ్ చిక్కగా ఉంటుంది. అలా చిక్కగా ఉన్న ఆ రక్తంలో గ్లూకోజ్ని ఇంకా ఎక్కువ పెంచేటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. నీటి పరిమాణం ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాలు తీసుకోవాలంటే ఏంటంటే మంచినీళ్ళతో పాటు ఏదైనా నిమ్మకాయ రసం లాంటివి కానీ, మజ్జిగలు కానీ అలాంటివి అన్నీ తీసుకోవచ్చు. దాటి వల్ల షుగర్ పెరిగే అవకాశం లేదు. అదే మనం కూల్ డ్రింకులు, ఇప్పుడు ఏమైనా కూల్ డ్రింకులు తాగినా, మన ఇలాంటి ఈ ఫ్రూట్ జ్యూసులు అలాంటివి తాగినట్లయితే షుగర్ చాలా తొందరగా పెరిగిపోతుంది. దాదాపు లోపల నీరు తగ్గిపోతుందని చెప్తున్నాం కాబట్టి చక్కెర శాతం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద మనం ఏదైనా ఒక 300 మిల్లీలీటర్ల కూల్ డ్రింక్ తాగినట్లయితే షుగర్ చాలా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చక్కెర లేనటువంటి కూల్ డ్రింక్స్, అంటే చక్కెర అంటే మరో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ సింథటిక్ చక్కెరలు అంటే మనం కృత్రిమంగా తీపి పదార్థాలు వాడతాం కదా, అంటే సాకరిన్, తర్వాత సూక్రలోజ్ అని, తర్వాత ఆస్పర్టేమ్ అని, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ వేసి మనకి వాళ్ళ కూల్ డ్రింకులు తయారు చేసి డయాబెటీస్ వాళ్ళకి కానీ, డయాబెటీస్ లేని వాళ్ళకి కానీ చాలా తయారు చేస్తున్నారు తాగేటువంటి పానీయాలు. ఇవన్నీ కూడా వాటిలో చక్కెర లేకపోయినా కూడా షుగర్ని పెంచుతాయి. అంటే ఆస్పర్టామ్ అవ్వచ్చు, సాకరిన్ అవ్వచ్చు, సూక్రలోజ్ అవ్వచ్చు, ఇలాంటి ఎన్నో కృత్రిమంగా మనకి నోటికి తీపి కలిగించేటువంటి పదార్థాలు ఇవాళ ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా శరీరంలోని చక్కెరని స్టిమ్యులేట్ చేసేటువంటి గుణాలు ఉన్నాయన్నమాట. వాటిలో చక్కెర లేకపోవచ్చు, వాటిలో పిండి పదార్థం లేకపోవచ్చు, వాటిలో గ్లూకోజ్ లేకపోవచ్చు, కానీ అవి తీసుకున్నట్టే మన లివర్లోంచి, మన కాలేయంలోంచి, మన కండరాల్లోంచి, మన కొవ్వు పదార్థాలను, మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కణాల్లోంచి కూడా షుగర్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది, చక్కెర ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. చక్కెర లేని ఆహార పానీయాలు తీసుకున్నంత మాత్రాన రక్తంలో గ్లూకోజ్ తగ్గడం కానీ, రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంచుకోవటం కానీ జరగదు. ఇది వేసవికాలంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయం ముఖ్యంగా. కాబట్టి ఏదైనా ఒక తాగాల్సిన మంచినీళ్ళు తాగొచ్చు, నిమ్మకాయ రసం తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు. అలా మనం మామూలుగా ఇళ్లలో మనం ఏదైతే వేసవికాలం మన పెద్దవాళ్ళు మనల్ని తాగమని మనకి అలవాటుగా ఏదైతే ఇస్తున్నారో అలాంటివన్నీ తీసుకోవచ్చు. వేసవి కాలంలో మధుమేహులు చెమట నుంచి, డీహైడ్రేషన్ నుంచి
ప్రయాణాల నుంచి మందుల నుండి ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం, మందులు క్రమం తప్పకుండా వాడడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మధుమేహులు వేసవి గండాల్ని నివారించుకోవచ్చు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే వేసవి సీజన్లో మధుమేహులు తమ ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మధుమేహ నియంత్రణ, పాదాల సంరక్షణ విషయంలో ఎలాంటి శ్రద్ధ అవసరమో తెలుసుకున్నాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.